వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నాగర్ కర్నూలు జిల్లాలో అనుమతుల పేరిట యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా కొనసాగిస్తున్నారంటూ ఇసుక రవాణా చేస్తున్నటువంటి వ్యక్తులందరినీ కూడా గ్రామస్తులంతా అడ్డుకున్నారు. పూర్తిగా గ్రామస్తులు ఇసుక రవాణాను అడ్డుకున్నటువంటి నేపథ్యంలో అక్కడికి రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు అక్కడికి చేరుకొని అక్కడ ఇసుక రవాణా చేసేందుకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయంటూ కూడా చెప్తున్నప్పటికీ కూడా ఆ గ్రామస్తులంతా కూడా ఆందోళన బాటపట్టారు. పోలీసులు, రెవెన్యూ అధికారులతో సైతం వారంతా కూడా వాగ్వాదం పెట్టుకున్నటువంటి పరిస్థితి. నాగర్ కర్నూలు జిల్లా నడిగడ్డ గ్రామంలో ఈ పరిస్థితి నెలకొంది. దుందుబి వాగులో ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అనుమతులకు మించి రాత్రులు పగళ్ళు కూడా ఇసుక రవాణా కొనసాగిస్తున్నారంటూ కూడా గ్రామస్తులు ఆరోపిస్తూ ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి. ఏదైతే దుందుబి వాగు దగ్గర ఇసుక తవ్వకాలు జరిగే దగ్గరికి గ్రామస్తులంతా వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఇసుకను తవ్వరాదు, ఇసుక రవాణా చేయరాదంటూ కూడా అడ్డుకోవడం జరిగింది. పూర్తిగా అనుమతుల పేరిట యథేచ్ఛగా అనుమతులకు మించి ఇసుక రవాణా చేస్తున్నారు. రాత్రులు పగలు వారంతా కూడా ఇష్టం వచ్చిన రీతిలో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. దానివల్ల భూగర్భ జలాలన్నీ కూడా అడగడిపోవడంతో పాటు వ్యవసాయ పనులకు ఇబ్బందులు కలగడం, అదేవిధంగా ఇసుక రవాణా చేసేటటువంటి వాహనాలన్నీ కూడా అతివేగంగా వెళ్ళడం, ఇటువంటి కారణాలతో గ్రామస్తులందరికీ కూడా రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ కూడా నడిగడ్డ గ్రామస్తులంతా కూడా ఇసుక రవాణాకు వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి. అక్కడ ఏదైతే ఇసుక రవాణా నిలిపివేసి ఆ ప్రాంతంలో ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడికి పూర్తిగా పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులంతా కూడా రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఇసుక క్వారీ ఏదైతే ఉందో ఇక్కడ అనుమతులు ఉన్నాయి కాబట్టి ఇసుక రవాణా చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని అధికారులు స్థానిక గ్రామస్తుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అనుమతులు ఉన్నా కూడా ఇక్కడ నుంచి ఇసుక రవాణా అయితే మేము జరగనివ్వబోము. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇసుక రవాణా చేయడం వల్ల భూగర్భ జలాలు అడగంటుపోవడంతో పాటు గ్రామంలో రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఖచ్చితంగా ఇక్కడ ఇసుక రవాణాను నిలిపేయాలి. ఇక్కడ ఎవరికైతే లీజుకు తీసుకున్నారో, ఎవరైతే టెండర్లు దక్కించుకున్నారో వాటన్నిటిని కూడా రద్దు చేయాలంటూ కూడా నడిగడ్డ గ్రామస్తులంతా కూడా ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నరసింహరెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.